గురించి గ్రహించి దాని విశేషతను గురించి గ్రహించి అనేక మంది క్రీస్తుని ఆరాధించడానికి సంసిద్ధత చూపుతూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ అంటే ఏమిటంటే చాలా మంది రకరకాలుగా చెప్తుంటారు. క్రిస్మస్ అంటే మరి 25వ తేదీన లేకపోతే మరొక తేదీన క్రిస్మస్ డిసెంబర్ నెలలో చక్కగా ఒక చోటున కూడి లేకపోతే ఒక క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసి లేకపోతే ఒక స్టాల్స్ పెట్టి లేకపోతే కొత్త డ్రెస్సులు వేసుకుని లేకపోతే వంటలు ఆ రోజున ప్రత్యేకంగా తయారు చేసుకుని అనేక మంది బంధువులను పిలిచి వారి ఇల్లులు వీళ్ళని కూడా ఏర్పాటు చేసుకుని జరుపుకున్నటువంటి రోజు అని చాలా మంది అనుకుంటుంటారు ఈ పండగానికని కదా. ఈ రాత్రి కాల సమయంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఏమిటో ఒకసారి మనం గమనించాలి పిల్లలారా. ఈ రాత్రి కాల సమయంలో ఈ క్రిస్మస్ గురించి ప్రతి సంవత్సరము చెప్పినటువంటి మాటలనే నేను మీకు మరలా చెప్పాలని నేను అనుకోవట్లేదు, కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనే ఈ రాత్రి నేను మాట్లాడాలని అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఆకాశంలో ఏం కలిగింది చెప్పండి? నక్షత్రం ఉదయింపజేయబడిందంటే వింతైన ఒక నక్షత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయింపజేయబడింది. సృష్టిలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కదా. చాలా నక్షత్రాలు కోటాను కోట్ల లెక్కింప సజీవ కానిటువంటి నక్షత్రాలు ఈ మహావిశ్వంలో దేవుని చేత సృష్టించబడ్డాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు మాత్రమే ఒక వింతైన నక్షత్రం ఆకాశములో ఉదయింపజేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగని డిసెంబర్ నెల రాగానే అందరూ ఇళ్ళ పైన ఏం కడుతుంటారు? స్టార్లు కడుతుంటారు కదా. అందరి ఇళ్ళ పైన ఏముంటాయి? స్టార్ కడుతుంటారు. ఇలా ఈ స్టార్ ఎందుకని కడుతూ ఉన్నారు?